ఈరోజు భారతీయ జనతా యువమోర్చా బీజేపీ కాదు, బీజేపీ సంబంధించిన ఒక ఏదైతే యువమోర్చా సంబంధించిన ఒక శాఖ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా పర్యటన చేస్తుంది. దాంట్లో భాగంగానే మా అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ శివతేశ్వర రెడ్డి గారు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే యువమోర్చా సంబంధించిన ఒక జిల్లా పదాధికారులు నియామకం చేయడం జరిగింది. ఉపాధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా జనరల్ సెక్రటరీలు అందరూ కూడా ఈ యొక్క కమిటీల్లో అందరం కూడా వేసుకోవడం జరిగింది. ఈ సంబంధించిన ఈ యొక్క జిల్లాలో 8 కాన్స్టిట్యున్సీలో అన్ని యొక్క సంబంధించిన కులాలు, మతాలు, భేదాలు, అభిప్రాయాలు చూడకుండా అందరూ కూడా ఈ దేశం కోసం పనిచేసే విధంగా విద్యార్థులు, యువకులు ఈరోజు డ్రగ్స్కి బానిస అవ్వకుండా యువకులు, అదేవిధంగా ఈరోజు యువకులు ఈ దేశంలో పాత్ర ఏదైతే ఉందో మన యొక్క పాత్ర గుర్తు చేస్తూ ఈరోజు భారతీయ జనతా యువమోర్చా వాళ్ళందరికీ కూడా మా యొక్క నరేంద్ర మోడీ గారు చేస్తున్న యువత యొక్క ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కావచ్చు, వారి యొక్క విద్యార్థులకి అన్ని రకాల ఈరోజు అండదండగా ఉండే యొక్క బీజేపీ పార్టీ ఏ విధంగా చేస్తుందనే యొక్క అవగాహన కల్పించడమే కాకుండా మనం గ్రాస్ రూట్ లెవెల్లో, మండల లెవెల్లో మనం ఎలా పనిచేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా మార్గనిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా మన్ కీ బాత్ ఏదైతే 136వ ఎపిసోడ్ జరుగుతుంది, మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో చిట్టి చివరి ఉన్న యొక్క చెట్లు పెంచే యొక్క వృక్షాలు ఎలా పెంచుతున్నారు, వాళ్ళని కూడా వెల్లులోకి తెచ్చే ఒక ప్రయత్నం, విద్యార్థులకి టాలెంట్ బయట తీసే ఒక ప్రయత్నం అందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న యొక్క ఏదైతే మన్ కీ బాత్ విషయం కావచ్చు, మండల కమిటీల విషయాలు కావచ్చు, మా యొక్క బలోపేత విషయంలో యువమోర్చా ఎప్పుడు కూడా ఈ యొక్క దేశానికి పనిచేసే విధంగా భారతీయ జనతా యువమోర్చా ఎప్పుడు కూడా మేమందరం కూడా ప్రతి ఒక్క లీడర్షిప్, యువకు అందరికీ లీడర్షిప్ కూడా పెంచే ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. హరికృష్ణ, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనంతపురం. నమస్తే, భారత్ మాతాకి జై. ఈరోజు అనంతపురం నగరంలో అనంతపురం జిల్లాకు సంబంధించి బీజేవైఎం అంటే భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీలోనే ఉన్నటువంటి యూత్ వింగ్ భారతీయ జనతా యువమోర్చాకి ఒక కమిటీని నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు లక్ష్మణ్ గౌడ్, ఉప్పు శ్రీనాథ్ జనరల్ సెక్రటరీగా, అలాగే యోగి గౌడ్ ఇట్లా వైస్ ప్రెసిడెంట్ అని ఇలాగా ఒక 25 మందిని కమిటీగా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే వీరందరూ కలిసి మండల కమిటీని, అలాగే బూత్ స్థాయి వరకు, పల్లెటూరు వరకు యువకుల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, పొలిటికల్గా ఉన్నటువంటి ఎలాంటి విద్యార్థుల్ని కావచ్చు, యువకుల్ని బయటికి తీసుకొచ్చి భారతీయ జనతా యువమోర్చాలో భాగస్వామ్యం చేయాలని చెప్పి ఈ యొక్క మా కమిటీకి తెలియజేస్తున్నాను. ఇలాగే భారతీయ జనతా యువమోర్చా నుంచి దేశం కోసం కావచ్చు, ఈ యొక్క పార్టీ నుంచి మేము సపోర్ట్ చేస్తూ యువకుల్ని తీసుకొచ్చి ఈ యొక్క జాతికి అంకితం చేయాలనే ప్రయత్నంలో మేము మా వంతు సహకారం మేము చేస్తామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు యోగి గౌడ్. ఈరోజు జరిగిన భారతీయ జనతా పార్టీ బీజేపీ యువమోర్చా దానిలో పదాధికారులు జరిగిన కార్యక్రమంలో నాకు ఉపాధ్యక్షులు పదవి ఇవ్వడం జరిగింది. దీనికి మనకు మా సర్వశక్తు ప్రయత్నిస్తామని, ఇంకా యువతని ప్రోత్సహిస్తామని చెప్పి పార్టీ కోసం ఎల్లప్పుడూ పనిచేస్తామని మాకు ఈరోజు ముఖ్య అతిథి గారు హరికృష్ణ నగుత్ గారు, మా జిల్లా అధ్యక్షులు తేజేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. కొనకల రాజేష్ గారు, జిల్లా అధ్యక్షులు కొనకల రాజేష్ గారు.